హాయ్ ఫ్రెండ్స్, ఏపీ హిస్టరీలోని ఆంధ్రదేశంలో జైన బౌద్ధ మతాల నుండి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి క్లాస్ 2లో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. థేరవాదులని ఎవరిని అంటారు? ఆన్సర్ హీనయానులని. ఇక్ష్వాకు రాజుల్లో బౌద్ధ మతస్థుడెవరు? వీరపురుషదత్తుడు. శాతవాహనుల యుగంలో ప్రసిద్ధి చెందిన జైనాచార్యుడు కొండకుందాచార్యుడికి సంబంధించి వాస్తవమైనది గుర్తించము. ఆన్సర్స్ ఏబిసిడి. అంటే ఇతని పేరు పద్మనంది భట్టారకుడు. అలాగే అనంతపురం జిల్లా గుంతకల్ సమీపంలో కొనకండ్ల జన్మస్థానం. ఇతడు జైన తాత్విక చింతనపై ప్రామాణిక గ్రంథాలు రచించాడు. అలాగే ఇతడు ఆంధ్రదేశపు మొట్టమొదటి దిగంబర శాఖకు జైన మతస్థుడు. కొండకుందాచార్యుడు మొత్తం 84 గ్రంథాలు ఈ భాషలో రచించాడు. ప్రాకృతం. బౌద్ధుల పూజా గృహాలనే ఏమంటారు? చైత్యం. బౌద్ధ మతాన్ని మొదట స్వీకరించిన జాతులేవి? నాగులు, యక్షులు. విజయనగరం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఏది? రామతీర్థం. ఘంటసాల అనే పేరు ఎట్లా వచ్చింది? కంటకశిల అనే గుర్రం పేరుతో. వజ్రయాన రూపకర్త ఎవరు? సిద్ధనాగార్జునుడు. ఆంధ్రదేశంలో దివ్య స్తూపం ఎక్కడ ఉన్నది? ఆదుర్రు. కొండకుందాచార్యుని ఏ 3 గ్రంథాలను ప్రభాత త్రయం లేదా సారత్రయం అని అంటారు? సమయసారం, ప్రవచనాసారం, పంచాస్తి సారం. కళ్యాణకారక అనే ఆయుర్వేద వైద్య గ్రంథం ఎవరిది? ఉగ్రాదిత్యుడు. రాష్ట్రకూటుల కాలంలో బాగా జనాదరణ పొందిన ప్రముఖ జైన క్షేత్రం రామతీర్థం ఏ జిల్లాలో కలదు? విజయనగరం. మొదటి జైన పరిషత్తులో తెల్లటి వస్త్రాలు ధరించే శ్వేతాంబరులకు శత్రుత్వం వహించినది ఎవరు? స్థూలభద్ర. గణపతి దేవుని శైవ మత గురువైన ఇతడు 36 జైన గ్రామాలను ధ్వంసం చేశాడు. విశ్వేశ్వర శంభు. మొదటి జైన పరిషత్తుకు సంబంధించి సరికానిది గుర్తించము. ఆన్సర్ సమావేశం క్రీస్తు శకం 450లో జరిగిందనేది తప్పు. ధనదవోలు రాజ్యంలో జైన మతాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? ధనరుడు. ఈ క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించము. ఆన్సర్ కొండకుందాచార్యుడు 35 సంవత్సరాలు దిగంబర శాఖ ఆచార్యునిగా ఉన్నాడు. ఆచార్య నాగార్జునుడు ప్రబోధించిన బౌద్ధమత శాఖ ఏది? మహాయాన. నాగార్జున కొండ బౌద్ధ శిల్పంలోని శైలి ఏ శిల్ప సంప్రదాయానికి సంబంధించింది? అమరావతి. కొలనుపాక జైన క్షేత్రం ఏ జిల్లాలో ఉంది? నల్గొండ. కొండకుందాచార్యుడు తరువాత పేర్కొనబడిన జైనాచార్యులు ఎవరు? సింహనంది. దిగంబర శ్వేతంబర శాఖల మధ్య సమన్వయం సాధించడానికి జన్మించిన జైన శాఖ ఏది? యాపనీ శాఖ. యాపనీయులు జైన మతంలో ప్రవేశపెట్టిన వామనాచార పద్ధతులు ఏవి? పంచన పూజ, అలాగే కంపాల పూజ. త్రిలోచన పల్లవుడు జైన బసదులను నిర్మించాడని తెలిపే ఆధారాలు ఏవి? పండితారాధ్య చరిత్ర. కొలనుపాకను ధ్వంసం చేసిన చోళ రాజు ఎవరు? రాజేంద్ర చోళ. వర్జ్యం చూసే సంప్రదాయం ఏ శాఖ వలన వచ్చింది? యాపనీయ. జైనుల యొక్క పంచలోహ విగ్రహాలు కనిపించిన ప్రాంతం ఏది? బాపట్ల. జైనుల సమాధులపై నిర్మించే శిలల పేరేమిటి? నిశిది శిలలు. బుద్ధపాలితుని సిద్ధాంతాన్ని ఏమంటారు? ప్రాసంగిక వాదం. టిబెట్లో కాలచక్రయానంను వ్యాప్తి చేసింది పద్మసంభవ. భారతీయ తర్కశాస్త్ర పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు? దిన్నాగుడు. ఆర్యదేవుని శతశాస్త్రానికి వ్యాఖ్యానం రాసింది ఎవరు? వసుబంధు. ఆంధ్రదేశంలో బౌద్ధ మతాన్ని అంతం చేయడానికి పూనుకొన్న మొదటి వ్యక్తి ఎవరు? త్రిలోచన పల్లవుడు. ఈ క్రింది వానిలో అసంగుడికి సంబంధించిన రచన ఏది? సూత్రాలంకార. ఆంధ్రదేశంలో చివరి బౌద్ధ మతాచార్యుడు ధర్మకీర్తి గురించి సరి కానిది గుర్తించము. ఇతని సిద్ధాంతం యోగాచారవాదం. ఇది తప్పు. ఈ క్రింది వానిలో మహాయానానికి సంబంధించి సరైనది గుర్తించము. ఆన్సర్ ఏబిసి. పితామహుడు నాగార్జునుడు. అలాగే మహాయానవాదం నుండి మాధ్యమికవాదం, అలాగే యోగాచారవాదాలు ఏర్పడ్డాయి. యోగాచారవాదం నుండి ఏర్పాటు చేసిన వారు వసుబంధు, ఆర్యశంగుడు. ఇవి కరెక్ట్ ఫ్రెండ్స్.
ఈ క్రింది వాటిలో వజ్రయానానికి సంబంధించి సరి అయినది గుర్తించము. ఆన్సర్స్ ఏబిడి. తాంత్రిక విధాన పూజా పద్ధతి. అలాగే ఆచార్య సిద్ధ నాగార్జున రూపకర్త. ఇంకొక ఆన్సర్ ధర్నకోట సమీపంలో కొండ గుహలో వజ్రపాణి దేవాలయం ఉన్నట్లు అర్చనలు జరుగుతున్నట్టు ఉత్సంగ్ రచనల ద్వారా తెలుస్తుంది. అలాగే కృష్ణా జిల్లాలో బౌద్ధ మతాన్ని అంతం చేసిన వారెవరు? సులక్షణుడు. జైన శైవ సంఘర్షణలు తెలిపే గ్రంథం పండితారాధ్య చరిత్రం. దిన్నాగుడు రాసిన ఏ గ్రంథం తార్కశాస్త్రానికి ప్రామాణిక గ్రంథం? ప్రమాణ సముచ్చయం. బాహుబలి విగ్రహాన్ని స్థాపించిన చాముండి రాయుడు ఎవరి మంత్రి? గంగరాజు. కుందాచార్యుడు జైనమత ప్రచారానికి స్థాపించిన సంఘం ఏమంటారు? సరవతి గచ్చ. పేరూరు లేక గంగపేరూరులో కార్యాచరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని జైనమత వ్యాప్తి కొరకు కృషి చేసిన వారు ఎవరు? సింహనంది. ఇటీవల గుంటూరు జిల్లా ఏ ప్రాంతంలో జైన బసది బయలుపడింది? వడ్పమామ. అలాగే సంప్రతి. క్రింది వానిలో ఆంధ్రదేశంలో బౌద్ధమత స్వర్ణయుగ కాలం గుర్తించండి. క్రీస్తుపూర్వం 400 నుండి 600 సంవత్సరం వరకు. ఆంధ్రదేశాన్ని నాగరిక దేశంగా మార్చిన మతం ఏది? బౌద్ధ. ఎవరి రచనల ప్రకారం బుద్ధుడు ఆంధ్రదేశంలోని శాలిహొండంకు వచ్చి అచ్చటి నుండి ధరణికోటకు చేరాడని అచ్చట స్వయంగా 10 కాంచనాన్ని ప్రవర్తింపజేసే 10 దారుణులను అక్కడే నిక్షిప్తం చేయడం వలన ధరణికోట అనే పేరు వచ్చినట్లు తెలుస్తుంది. హుయిత్సంగ్ కాలచక్ర తంత్రాన్ని ప్రదర్శించినప్పుడు బుద్ధుడు బోధించిన 10 దారుణులను విన్న ఆంధ్రదేశంలో బుద్ధుడు మొదటి శిష్యుడు ఎవరు? దశమల్ల. ధరణికోట తరువాత కాలంలో సిరి సంపదల నిలయం కావడంతో ధాన్యకటకం అన్న పేరు వచ్చిందని ఏ మత సాహిత్యం ద్వారా తెలుస్తుంది? బౌద్ధ. 2006లో బౌద్ధ మతాధిపతి దైలామా ఆంధ్రదేశంలో ఏ ప్రాంతాన్ని సందర్శించి కాలచక్ర తంత్రాన్ని ప్రవర్తింపచేశాడు? అమరావతి. 4 వైపులా 24 మంది తీర్థంకరుల ప్రతిమలతో కూడిన పెద్ద పెద్ద రాళ్ళు అమర్చబడినట్లు కనబడే చౌముఖములు దానవులపాడులో ఉన్నాయి. అయితే ఈ ప్రాంతం ఏ జిల్లాలో కలదు? కడప. కృష్ణపట్నం వాకాడు ఏ జిల్లాలో గల జైన క్షేత్రాలు? నెల్లూరు. ఈ క్రింది వానిలో జైనమత పతనానికి కారణాలు గుర్తించండి. జైనమతం పతనానికి 1 శైవ మతం వలన, అలాగే అంతిమంగా నిర్మూలించిన వంశం కాకతీయులు, అలాగే అతి కఠిన హింసా విధానం, అలాగే వ్యవసాయదారులు ఈ మతాన్ని నిరాకరించారు. ఏ పల్లవరాజు తెనాలిలో జైన దేవాలయంను ధ్వంసం చేసి దాన్ని రామలింగేశ్వర దేవాలయంగా తీర్చిదిద్దాడు? త్రిలోచన పల్లవుడు. మొదటి జైన పరిషత్తులో ఆకాశమే వీరికి వస్త్రంగా భావించే దిగంబరులకు నాయకత్వం వహించింది ఎవరు? భద్రబాహు. ఏ రచన ప్రకారం అస్సక రాజ్యంలో ఉన్న బావరి అనే బ్రాహ్మణుడు గౌతముని గురించి తన శిష్యులైన సాభయ కౌస్తుకుడు అనే వారిని బుద్ధుని కలిసి ప్రభావితులై బౌద్ధ మతాన్ని స్వీకరించి వారు తిరిగి వచ్చి బావరికి చెప్పగా ఇతడు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు తెలుస్తుంది. సుత్తనిపాతంలో. ఏ రాజ్యానికి చెందిన స్త్రీలు బౌద్ధునికి చాలా ఉదారంగా దానాలు చేశారు? ఇక్ష్వాకు రాజ్యం. ఆంధ్రదేశంలో దివ్య స్తూపం ఎక్కడ ఉంది? ఆదుర్రు. జైనులు సిద్ధాంతాలు ఆచార్య వ్యవహారాలు పై రచించిన అతి ప్రాచీన గ్రంథం మూలసార గ్రంథం. కుందాచార్యుడు రూపొందించిన సిద్ధాంతం పేరు ఏమిటి? అనేకాంతరవాదం. జైనమతం మహావీరుని కాలంలో ఆంధ్రదేశంలో ప్రవేశించిందని తెలియజేయుటకు ఆధారం కానిది ఏది? బృహత్కథ శాసనం. మహా అలవార శాంతిమూల అనే రాత కలిగిన పలకం ఎక్కడ బయలుపడింది? ఫణిగిరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నమైన పూర్ణకుంభం ఎక్కడ ఉంది? అమరావతి. 3వ బౌద్ధ సంగీతిలో అందకులు ఆంధ్రులు ప్రధాన పాత్ర పోషించారని తెలియజేయ గ్రంథం కథావత్తు. అశోకుడు ఏ శాసనంలో విద్యార్థుల్లో ధర్మాసక్తిని కలిగించాలని ఉపాధ్యాయులకు సూచించాడు? ఎర్రగుడి. ఆంధ్ర దేశాన్ని గురించి ఆచార్య నాగార్జునుడు గురించి తమ రచనలో గొప్పగా పేర్కొన్న లాలానాథ్ ఏ దేశ చరిత్రకారుడు? టిబెట్. గౌతమి బాలశ్రీ తనయుని ఆరోగ్య ప్రాప్తి కొరకు బౌద్ధులకు ఏమి దానం చేసింది? విహారం.
రెండవ జైన పరిషత్తుకు సంబంధించి సరైనది గుర్తించండి. సమావేశం 512వ సంవత్సరంలో జరిగింది. అలాగే సమావేశం జరిగిన ప్రదేశం వల్లభి. అధ్యక్షుడు దేవార్ది శ్రమణుడు. రెండవ జైన పరిషత్తు నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? జైన సాహిత్యం రచించుటకు, అలాగే జైన మత చీలిక, జైన మత గొప్పతనం తెలియచేయడానికి. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో చాళుక్యరాజు కుమారపాలుడు సమాంతరంగా వల్లభి, మధుర జైన పరిషత్తులను నిర్వహించాడు. అయితే ఈ పరిషత్తులకు ఎవరు అధ్యక్షత వహించాడు? హేమచంద్రుడు. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి సంబంధించి వాస్తవమైనది గుర్తించము. ఆన్సర్ ఏబిసిడి. ఫ్రెండ్స్, మీరైతే ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి. మొదటి గోవిందవర్మ విష్ణుకుండిల రాజుల్లో అయిన మొదటి గోవిందవర్మ భార్య పరమ భట్టిక మహాదేవి ఇంద్రపాల నగరంలో బౌద్ధుల కోసం ఏమి నిర్మించింది? విహారం. శివుడు ధ్యానంలో ఉన్నట్లే బుద్ధుడు ధ్యానంలో ఉండే రూపాన్ని ఏమంటారు? మంజుశ్రీ. మహాదేవి భిక్షువుకు సంబంధించి సరి అయినది గుర్తించము. ఇతను వైశాలిలో జరిగిన 3వ బౌద్ధ సంగీతలో పాల్గొన్నారు. కొండ కుందాచార్యుడు భారతదేశమంతటా పర్యటించి ఇతర మతాచార్యులతో వాదించి జైన మత ఆధిక్యాన్ని ప్రతిష్ఠించాడని ఎక్కడ శాసనం తెలియజేస్తుంది? శ్రావణ బెల్గుల. జైన మతానికి చెందిన దివాకరుడు అనే మతాచార్యుడు బోధించిన అభేదవాదంను ఎవరు తిరస్కరించాడు? కొండ కుందాచార్యుడు. జైన మతంలో తాంత్రిక విద్యను ప్రవేశపెట్టిన ఆచార్యులను ఏమంటారు? మాపనీయులు. ఈ క్రింది వానిలో బుద్ధఘోషుడు సంబంధించి సరైనది గుర్తించము. ఆన్సర్స్ ఏబిసిడి. ఫ్రెండ్స్, మీరు ఆప్షన్స్ చూసుకోండి ఒకసారి. బౌద్ధ మతాచార్యుడు దిన్నాగుడికి సంబంధించి సరి కానిది గుర్తించము. స్వతంత్ర సిద్ధాంతాన్ని కూడా అనుసరించాడు, అది సరికాదు. అభిధమ్మ ఘోష బౌద్ధ నిఘంటువు. అభిధమ్మ ఘోషను రచించిన బౌద్ధ ఆచార్యుడు ఎవరు? వశుబంధువు. ఈ క్రింది వాటిలో ఆర్యదేవునికి సంబంధించి గ్రంథం గుర్తించము. శతశాస్త్రం. టిబెట్లో వజ్రయానంను ప్రవేశపెట్టిన పద్మసంభవుడు ఏ ప్రాంతానికి చెందినవాడని టిబెట్ సాహిత్యం ద్వారా తెలుస్తుంది? ఆంధ్ర. క్రింది వాటిలో కల్లల్ మెకంజీ 1797లో కనుగొన్న బౌద్ధ క్షేత్రం ఏది? అమరావతి. అమరావతి స్తూప శిథిలాలన్నింటినీ ఎక్కడ మ్యూజియంలో భద్రపరిచారు? లండన్, న్యూయార్క్. ప్రాసంగిక సాంప్రదాయవాదము అను కొత్త వాదమును ప్రవేశపెట్టింది బుద్ధపాలితుడు. ఆంధ్రదేశంలో బట్టిప్రోలు బౌద్ధ క్షేత్రంకు సంబంధించి వాస్తవమైనది. ఆన్సర్ ఏబిసిడి. మీరు ఆప్షన్స్ చూసుకోండి ఒకసారి. ఆంధ్రదేశంలో బౌద్ధ క్షేత్రం ఘంటసాల కృష్ణా జిల్లాకు సంబంధించి సరికానిది. ఇది బుద్ధుని ఏనుగు అయిన కంటక పేరుతో నిర్మించబడింది, ఇది తప్పు. దక్షిణ భారత్లో అతిపెద్ద స్తూపం ఎచ్చట కలదు? నేలకొండపల్లి, ఖమ్మం. ఎక్కడ బౌద్ధ స్తూపం 2వ అంతస్తులతో కొండపై నిర్మితమై ఉంది? చందవరం. ఆంధ్రదేశంలో హీనయాన స్థావరాలు ఏవి? రామతీర్థం, గోపాలపట్నం, శాలిహొండం. ఆంధ్రదేశంలో పుట్టిన బౌద్ధ శాఖ ఏది? చేర్చిక. నాగార్జున కొండలో వెలసిల్లిన శైలి ఏది? అపర శైలి. పూర్వ శైలికి చెందిన స్థావరం ఏది? ధరణికోట. బౌద్ధ మతం పతనానికి అవ్వడానికి కారణాలు. ఈ మత క్షీణతకు బ్రాహ్మణ మతోద్ధారణ, ఆర్థిక పరిణామాలు, అలాగే బౌద్ధంలో వచ్చిన వజ్రయాన తాంత్రిక సంప్రదాయాలు, బౌద్ధ మతంలో స్త్రీ ప్రవేశం, అలాగే రాజాదరణ లేకపోవడం. పంచ కళ్యాణాలు అనేవి ఏ మతానికి సంబంధించినవి? జైనులు. ఆంధ్రదేశంలో బౌద్ధ మతాన్ని అనుసరించి జాతులేవి? యక్షులు, ద్రావిడులు. బౌద్ధ మతంలోని మహాసాంఘికుల మూల గ్రంథం ఏది? మహావస్తు. గుంటుపల్లిలో బౌద్ధ క్షేత్రానికి దాన ధర్మాలు చేసిన శలంకైన రాజు ఎవరు? విజయనందివర్మ. స్వతంత్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేసి బౌద్ధాచార్యుడు ఎవరు? భావవివేకుడు. నాగార్జునుని మాధ్యమిక శాస్త్రానికి వ్యాఖ్యానమైన మాధ్యమిక వృత్తిని రచించిన వారు ఎవరు? బుద్ధపాలితుడు. నాగార్జునుడికి సంబంధించి సరైనది ఏది? ఆన్సర్స్ ఏబిసిడి. మీరైతే ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. కృష్ణా జిల్లాలో బౌద్ధ మతాన్ని అంతం చేసిన వారెవరు? సులక్షణుడు. బౌద్ధుల్ని అస్పృశ్యుల్లో చేర్చిన ధర్మశాస్త్రం ఏది? స్మృత్యర్థసారం. బావికొండ, శంకరం అనే బౌద్ధ క్షేత్రాలు ఇటీవల ఆంధ్రాలో ఏ జిల్లాలో ఉన్నాయి? విశాఖపట్నం. భారతీయ తర్కశాస్త్ర పితామహుడు ఎవరు? దిన్నాగుడు.
బౌద్ధులు పూజ చేసుకునే మందిరాలను ఏమంటారు? చైత్యం. సింహళ గ్రంథాలు పల్లవ బొగ్గ అని పేర్కొన్న ప్రాంతం రేనాడు. అశోకుడు ఆంధ్రదేశానికి పంపిన బౌద్ధమత ప్రచారకుడు ఎవరు? మహాదేవ్ భిక్షువు. ఆంధ్రదేశంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం నాగార్జునకొండకు సంబంధించి అవాస్తవమైనది. స్తూపాలన్నింటిలో ఇది అతి ప్రాచీనమైనది. ఇది తప్పు. గాంధార శిల్పకళ ఏ మతానికి చెందింది? బౌద్ధ. ఆంధ్రదేశంలో జైన మతాన్ని ప్రచారం చేసిన మొదటి ఆచార్యుడు ఎవరు? కొండ కుందాచార్యులు. తూర్పుగోదావరి జిల్లాలో బయలుపడిన జైన స్థావరాలు. తాటిపాక, ఆర్యవటం. పేరూరు ఏ జిల్లాలో ఉన్నది? కడప. కవిత గుణార్ణవుడు అనే బిరుదు ఎవరికి కలదు? సోమదేవర సూరి. ధనద ప్రోలు నిర్మాత ఎవరు? ధనదుడు. శ్వేతాంబరులకు దిగంబరులకు ప్రామాణికం గల గ్రంథం ఏది? సమయాసారం. జైన శిథిలాలు బయలుపడిన పేరూరు ఏ జిల్లాలో ఉంది? కడప. కవికుల రాజు అనే బిరుదు ఎవరికి కలదు? సోమదేవర సూరి. అయ్యన్న మహాదేవి నిర్మించిన జైన బసది ఎక్కడుంది? నిడుం బసది, బెజవాడ. కొండ కుందాచార్యుని బసది ఎక్కడ ఉంది? కొనకొండల. జైనాచార్యుడైన ఉగ్రాదిత్యుడు రచించిన వైద్య గ్రంథం ఏది? కళ్యాణకారక. జీనేంద్ర పురాణంను రచించింది పద్మకవి. సరస్వతి గచ్చ అనే సంఘాన్ని స్థాపించిన జైన మతాచార్యుడు ఎవరు? కొండ కుందాచార్యులు. అలాగే జైన మతం ప్రకారం మోక్షం అంటే కైవల్యం పొందడం. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.